హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చక్కటి రెసిపీస్‌ని ఎంజాయ్ చేయడానికి, చక్కటి రెసిపీస్‌ని, సింపుల్ రెసిపీస్‌ని తెలుసుకోవడానికి వెల్కమ్ టు కిచెన్ స్పైస్. సో, ఇవాళ మీరు చూస్తున్నది పండు మిరపకాయ పచ్చడి. చిన్నప్పటి నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టు షార్ట్స్‌లో చెప్పినట్టు కొన్ని కొన్ని పికిల్స్ చేయాలి, ప్రిపేర్ చేయాలి అంటే అదో పెద్ద ప్రాసెస్ అనుకునో, లేకపోతే చాలా ఆహ్, కాంప్లెక్స్ అనుకోనో నేను చేసేదాన్ని కాదు. అందులో ఒకటి పండు మిరపకాయ పచ్చడి. ఇది మళ్ళీ మిరపకాయలతో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పండు మిరపకాయలు వేరే ఉంటాయి. ఇవి చాలా మందంగా, చాలా పొడుగ్గా ఉంటాయి. ఇవి కారంలో కూడా మామూలు మిరపకాయల కన్నా చాలా తక్కువగా కూడా ఉంటాయన్నమాట. ఈ పండు మిరపకాయలు కొంత కారం తక్కువగా కొంచెం పుల్లదనంతోటి కూడా కలిసుంటాయి. జస్ట్ లైక్ క్యాప్సికమ్ లాగా అన్నమాట. సో, ఇలాంటి పండు మిరపకాయ పచ్చడి ఫస్ట్ పికల్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకోవచ్చు నేనైతే. సో, ఈ సీజన్‌లో బాగా పండు మిరపకాయలు, ఉసిరికాయలు ఇవి దొరుకుతూ ఉంటాయి గదా! మామూలుగా మనకి స్ట్రీట్స్‌లో గూడా అవే అమ్ముతూ ఉంటారు. చిలకడ దుంపలు, పల్లీలు దాంతో పాటు కందికాయలు ఇలాంటివి. అక్కడ తెచ్చుకున్నా అనమాట ఒక హాఫ్ కేజీ వరకు నేను. దీనికి కొలతలు అలాంటివేమీ లేదు. పండు మిరపకాయల్ని శుభ్రంగా తొడిమ పచ్చగా ఉన్నది సెలెక్ట్ చేసుకొని, కడిగి, తుడిసి ఆరబెట్టేసుకోవాలి. అదయిపోయిన తర్వాత కిలోకి 200 గ్రామ్స్ చొప్పున చింతపండు, ఉప్పు కొంచెం పిసరంత తక్కువేయండి గానీ, ఎక్కువ మాత్రం అస్సలు వేయొద్దు. ఇవి యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసేసుకొని, 1-2 రోజుల వరకు దీన్ని ఊరటానికి పక్కన పెట్టేయండి. చూసారు కదా! ఇలా ఊరిపోయిన మిరపకాయ పచ్చడి. స్మెల్ ఘాటుగా వస్తూ ఉంటుంది గానీ, నోట్లో పెట్టుకుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా బావుంటుందనమాట. ఈ పండు మిరపకాయ పచ్చడికి హైలైట్ అంతా మనం వేసే పోపులో ఉంటుంది కాబట్టి, నేనైతే పల్లి నూనె తీసుకున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నా అనమాట. ఆల్మోస్ట్ నేనేసిన దానికి డబుల్ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. బాగా కనిపిస్తుంది. దానికి టేస్ట్ కూడా ఇంకా యాడ్ అవుతుంది. కానీ నేనేంటంటే కొంచెం మామూలుగా కన్నా కొంచెం తక్కువ వేశానని చెప్పొచ్చు. దీంట్లో టేస్ట్‌ని పెంచే ఇంకొక ఐటెమ్ ఏంటంటే వెల్లుల్లిపాయలనమాట. మీరు ఒలిసి వేసుకోండి, లేదంటే దంచి వేసుకోండి. ఒక 2 వెల్లుల్లిపాయల వరకు ఒక అరకిలోకి సరిపోతాయి. ఒక చిన్న వెల్లుల్లిపాయలైతే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని, అందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేస్తే ఆ ఫ్లేవర్ ఆయిల్‌లోకి చక్కగా దిగిపోతుందనమాట. ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు వేసుకొని శుబ్బరంగా ముందు పోపుని వేగనివ్వండి. వేగిన దాంట్లోనే చక్కగా ఇంగువ వేసుకోండి. ఇష్టం ఉన్నవాళ్ళు. చాలామంది ఇంగువ నచ్చదని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ అది చాలా వరకు టేస్ట్‌ని పెంచుతుందనమాట. దాంట్లో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడిని పోపు పెట్టేసేసుకోవచ్చు. దాంతో చక్కగా ఒక్క 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో ఉంచి ఇది కలియబెట్టేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఆ ఆయిల్ అంతా చక్కగా పండు మిరపకాయ పచ్చడిలోకి దిగి ఇంకా టేస్ట్‌ని పెంచుతుందనమాట. చాలామందికేంటంటే ఇలాంటి పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఎక్కువ పట్టేసుకొని అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకొని పోతుంటూ ఉంటారు. అలాంటప్పుడు నేను చెప్పిన సింపుల్ మెజర్‌మెంట్స్ గుర్తుంచుకోండి. 1 కిలో పండు మిరపకాయ పచ్చడికి 200 గ్రాముల వరకు చింతపండు. అంతే క్వాంటిటీలో ఉప్పు. కారం వేయము. ఆల్రెడీ ఇదే మిరపకాయ పచ్చడి కాబట్టి కారం వేయాల్సిన అవసరం ఉండదు. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు కలిపి మిక్సీ పట్టుకోవచ్చు. బట్ నేనేంటంటే స్ట్రాంగ్‌గా పోపులో వేసుకోమనే రికమెండ్ చేస్తానన్నమాట. ఇంకేముంది అలా పండు మిరపకాయ పచ్చడి పట్టుకొని ఇలా వేడి వేడి అన్నం వండుకొని, ఆమ్లెట్ ఉంటే ఆమ్లెట్ లేదంటే ఆలు ఫ్రై ఇలాంటి కాంబినేషన్ పక్కన పెట్టేసుకొని, చక్కగా నేతిలో ఈ పండు మిరపకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి నిజంగా చెప్తున్నాను. మనం ఎంత పెట్టి కొనుక్కున్నా సరే, కొనుక్కున్న వాటిల్లో ఉండనే ఉండదు. మనం ప్రిపేర్ చేసుకున్న ప్రతి వంటకము మనకెంతో స్పెషల్‌గా ఉంటుంది. ఎంతో టేస్ట్‌ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకో చెప్పనా? స్పెషల్లీ పచ్చళ్ళు ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే, మనం ఒక ఇంట్రెస్ట్ తోటి ప్రిపేర్ చేస్తామనమాట. మనకది బాగా కుదరాలి, ఎలా ఉంటుందో చూడాలని ఆత్రంతో కూడా ప్రిపేర్ చేస్తాం. దానివల్లే ఇంకా ఎక్కువ టేస్ట్ పెరుగుతుంది. ఇది నచ్చినట్లయితే తప్పకుండా